ది బాయ్ నెక్స్ట్ డోర్ ఆఫ్ మలయాళం అని ఎవరిని అడిగినా చెప్పే పేరు ఒకటే, నివిన్ పౌలి. ఒక ప్రేమం, బెంగళూరు డేస్, 1983, ఓం శాంతి ఓషాన, ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీస్కి పక్కింటి అబ్బాయి హీరోగా మారిపోయారు నివిన్ పౌలి. ప్రేమం తర్వాత ఒక 10 ఏళ్ల పాటు మంచి సినిమా లేదని చెప్పుకోవాలి. రీసెంట్గా 2025 ఎండ్లో ఒక డీసెంట్ వాచ్తో 100 crores కొట్టేశాడు. ఈ సినిమా పేరుకే హర్రర్ అండ్ కామెడీ జోనర్ స్టోరీ, కానీ నిన్నెక్కడ భయపెట్టదు, నవ్విస్తుంది, చివరికి ఏడిపిస్తుంది కూడా. సినిమాలో చెప్పేంత స్టోరీ లేదు, కానీ చూసేంత కంటెంట్ ఉంది. హర్రర్ సినిమాలంటే అరుపులు, కేకలు, భయాలు ఇంతే కదా. కానీ ఇందులో మనం ఒక హర్రర్ సినిమా చూస్తున్నామన్న ఫీల్ రాకుండా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీల్ వస్తుంది. అంత సింపుల్ అండ్ స్మూత్గా డైరెక్టర్ అఖిల్ సత్యన్ సినిమా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని ప్రజెంట్ చేశారు. అయితే కేవలం నివిన్ పౌలి కోసం సినిమా చూసే మనం అనుకోకుండా ఒక కొత్త క్యారెక్టర్ రియా షిబుకి కనెక్ట్ అవుతాం. డెలులుగా తను చేసే యాక్టింగ్ అండ్ ఆ చిలిపి పనులకి మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. సినిమా ప్లాట్ స్లోగానే స్టార్ట్ అవుతుంది, కానీ ఒక బ్యూటిఫుల్ ప్రీ క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది. ఇక సాంగ్స్ అంతా మీకు బాగా ఎక్కకపోయినా జస్టిన్ ప్రభాకరం బీజిఎం మాత్రం వి లవ్ ఇట్. అసలు మలయాళం సినిమాలకు మనం ఎందుకు ఇంత బాగా కనెక్ట్ అవుతున్నాం అంటే జస్ట్ ఇలాంటి సింపుల్ స్టోరీస్ వల్లే. వాళ్ళ సినిమాల్లో పెద్దగా యాక్షన్ ఫైట్లు ఉండవు, అడ్వెంచర్స్ ఉండవు, కానీ నిన్ను కూర్చోబెట్టగలిగే ఒక స్టోరీ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక కథనం ఉంటుంది. ఇలాంటి పాయింట్స్ అన్ని ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీని టాప్ లో నిలబెడుతున్నాయి. అన్నీ చెప్తున్నాడు కానీ సినిమా పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా? సర్వం మాయ. మేక్ ఇట్ ఏ వాచ్ ఆన్ జియో హాట్‌స్టార్ అండ్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ద కామెంట్స్.